దొంగే దొంగ దొంగ అన్నట్లు తప్పుడు పనులు చేసే భర్త తన తప్పు ఎక్కడ బయటపడుతోందోనని భార్య తప్పు చేస్తున్నట్లు నిత్యం వేధించేవాడు. కూలి పనులకు పట్నం వెళ్ళినా తన తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇల్లాలు ఇంటికి తిరిగి వచ్చింది. అయినా భర్త అనుమానపు వేధింపులు ఆగలేదు. నిత్యం తిడుతూ కొడుతూ ఉండేవాడు. అతని దెబ్బలకు గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇల్లాలి వద్దకు అర్ధరాత్రి వచ్చిన భర్త ఏం చేశాడు? మెరుగైన చికిత్స ఇప్పిస్తానని నమ్మబలికి ఎలాంటి ఘోరానికి పాల్పడ్డాడు? భర్త మాటలు నమ్మి బయటకు వచ్చిన ఆ భార్య పరిస్థితి ఏమైంది? కులవృత్తి కూడు పెట్టడం లేదని పొట్ట చేత పట్టుకుని ఆ దంపతులిద్దరూ పట్నం వలస వెళ్లారు. భార్యాభర్తలిద్దరూ వేర్వేరు పనులు చేసుకుంటూ ఊరిలో ఉన్న పిల్లలను బాగా చదివించుకునేవారు. ఆనందంగా సాగుతున్న వారి కాపురంలో అనుమానం చిచ్చురేపింది. భార్య ప్రవర్తనపై అనుమానంతో ప్రతిరోజు ఆమెను తీవ్రంగా అవమానించేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో సొంతూరుకు వచ్చేశారు. అయినా భర్త తీరు మారలేదు. పిల్లల ముందే భార్యను తిట్టి కొట్టేవాడు. దెబ్బలు తాళలేక గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరిన భార్య వద్దకు వెళ్లిన ఆ భర్త ఏం చేశాడు? భార్యపై కోపంతో ఎలాంటి నేరానికి పాల్పడ్డాడు? సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం ముద్దన్నగారిపల్లికి చెందిన సునీతకు అదే మండలం ఈదురుపల్లికి చెందిన గంగరాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. సొంతూరు నుంచి ధర్మవరం వెళ్లి మగ్గాలపై పట్టుచీరలు నేసేవాళ్లు. మరమగ్గాలు రావడంతో చేనేత కార్మికులకు ఉపాధి కరువైంది. దీంతో పిల్లలను సునీత తల్లి వద్ద వదిలేసి దంపతులిద్దరూ బెంగళూరు వలస వెళ్లారు. సునీత గార్మెంట్ పరిశ్రమలో కూలి పనులకు వెళ్తుండగా గంగరాజు భవన నిర్మాణ కూలీగా పనిచేసేవాడు. ఇద్దరూ కష్టపడి పనిచేస్తూ పిల్లలను బాగా చదివించుకునేవారు. కానీ ఉన్నట్టుండి గంగరాజు తీరులో మార్పు వచ్చింది. భార్య సునీతపై అనుమానంతో ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తాళలేక సునీత పుట్టింటికి వచ్చేసింది. ఆమెతో పాటు స్వగ్రామానికి వచ్చేసిన గంగరాజు భార్యపై వేధింపులు మాత్రం ఆపలేదు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగ్గా సునీతను గంగరాజు విపరీతంగా కొట్టాడు. దీంతో ఆమె ఆసుపత్రిలో చేరగా పోలీసులు గంగరాజును స్టేషన్ కు పిలిచి గట్టిగా మందలించి వదిలేశారు. అక్కడ నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లిన గంగరాజు మళ్లీ భార్యతో గొడవ పడ్డాడు. ఆసుపత్రిలో రచ్చ చేయొద్దని ఆమె హెచ్చరించగా బయటకు వస్తే మాట్లాడి వెళ్లిపోతానంటూ భార్యకు చెప్పాడు. దీంతో తెల్లవారుజామున సునీత భర్తను తీసుకుని వార్డు బయటకు వచ్చింది. అంతే, తన వెంట తెచ్చుకున్న కత్తితో గంగరాజు సునీత గొంతు కోసి చంపి పరారయ్యాడు. మార్నింగ్ 3:40 అమ్మతాలు చంపేసి పోయినాడు సార్. వాళ్ళు మా బాబాయ్ సార్ మా అక్క భర్త చంపేసి పోయినాడు సార్. వాడి వల్లే సార్ మేము హాస్పిటల్ అడ్మిట్ చేసింది. మళ్ళీ వచ్చి చంపేసి పోయినాడు. నైట్ అంతా ఆడు వెళ్ళన్నా వెళ్ళకుండా ఉన్నాడు సార్. నేను వస్తుంటే నన్ను తిట్టినాడు సార్ రావద్దని. ఇంకా నేను వాడు నిలబడుకున్న అంతలోపు బండి సౌండ్ వినిపించాక ఒక 5 minutes మళ్ళీ బయటకు వచ్చి చూస్తే చేపమై పడిపోయింది సార్. కత్తి తీసుకొచ్చుకున్నాడు సార్. ఎప్పుడు తీసుకొచ్చుకున్నాడో మాకు తెలియదు. నైట్ అంతా టార్చర్ సార్. ఈ వీళ్ళని ఇక్కడ చూపిరు, మనం పోదాంరా ప్రైవేట్గా పోదాంరా అని టార్చర్ చేశారంటే నేను సెక్యూరిటీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తానని వచ్చింది సార్ బయటికి. వాడు ఒక ఆయమను పెట్టుకొని ఈ పాప మీద అనుమానంతో రోజు కొడతా ఉంటే స్టార్ట్ అయితే అందరం కలిసి హాస్పిటల్కి పంపించాము. ఆ బాబునిటికి గొంతు పిసికినాడు. గొంతు పిసికితే గొంతు ఆ బాబు రక్తం వస్తుందని హాస్పిటల్కి చేర్పించినాము. హాస్పిటల్లో పోతుంటే వాడిని పోలీసు వాళ్ళు ఎండవారు చేస్తే పోలీసు వాళ్ళు సంతకాడ వాడిని వదిలేసినారు. వాళ్ళు వదిలిన వెంటనే ఈ హాస్పిటల్కి వచ్చి నా పిల్లలకి చూపించుకొని వస్తానని మాయమాటలు చెప్పి
ఈడంతా మా ఎస్ఐ సార్కు అందరికీ నా పిల్లలకి నేను చూపించుకుంటానని మాయమాటలు చెప్పి ఈడే ఉన్నాడు. పల్లాపులు సతాయిత్తా అంటే ఆ పాప పదాంపా నువ్వు ఇటు నుంచి అంటే బయటికి నన్ను పంపిరు ఇప్పుడు సెక్యూరిటీ అంటే నేను వస్తాపా చెబుతాపని ఆ పాప బయటకు వచ్చింది. బయటకు వచ్చిన వెంటనే ఈ కుతికి కోసి వాడు ఈ పని చేసినాడు. సునీత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లు తెలిపారు. భార్య ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న గంగరాజు ఆమెను వేధించడం జరిగింది. ఆ క్రమంలో గొడవ జరిగితే పట్నం పోలీసు వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య వద్దనే భర్త ఉంటూ ఆమెతో విసిగించడంతో నైట్ 3 గంటల తర్వాత నేను బయటికి వెళ్తానని చెప్పే క్రమంలో తోడుగా బయటకు వచ్చిన భార్యను, ఆసుపత్రి ప్రాంగణం దాటి బయటకు వచ్చిన భార్యను భర్త గంగరాజు తన వద్దన చాకుతో కత్తి తీసుకుని పోయడం జరిగింది. భార్యను హత్య చేసిన నిందితుడు గంగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి చనిపోయి తండ్రి జైలుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.